హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 14. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. వీడియో పెట్టి చాలా రోజులైంది కదా, ఈ స్టోరీని బాగా మిస్ అయిపోయినట్టున్నారు. ఇక రెగ్యులర్గా వీడియోని మీకు అందిస్తాను. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. డాడ్, నన్నెందుకు బావ దగ్గర నుంచి తీసుకొచ్చేశారు? నాకు బావ కావాలి, నేను బావతోనే ఉంటాను. నాకు బావతో పెళ్లి చేయి డాడ్ అంటూ ముఖి అనేసరికి మధు సీరియస్గా విముఖి వైపు చూస్తున్నాడు. విముఖి, నువ్వక్కడ జరిగిన అవమానం మర్చిపోయావా? వాడు నువ్వంటే ఇష్టం లేదని నీ కళ్ళ ముందే చెప్పాడు. కనీసం నాకు మావయ్య అని రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మాట్లాడాడు. నిన్ను చేసుకోను అని అలా చెప్పిన వాడిని కాళ్ళు పట్టుకొని అడుక్కుంటావా? ఇప్పుడే చెప్పేస్తున్నా, ఈ క్షణం నుంచి నువ్వు ఆర్మన్ గురించి మాట్లాడకూడదు. నీకు వాడికంటే బెటర్ పర్సన్ని తీసుకొచ్చి నేనే మన స్టేటస్కి తగ్గట్టు పెళ్లి చేస్తాను. డాడ్, నాకు చిన్నప్పటి నుంచి బావంటే చాలా ఇష్టం. నేను బావని పెళ్లి చేసుకుంటాను. నువ్వు బావ కంటే గ్రేట్ పర్సన్ని తీసుకొచ్చినా నాకు అనవసరం. లేదు, నాకు బావ మాత్రమే కావాలి. నేను బావని పెళ్లి చేసుకుంటాను. ముఖి నెక్స్ట్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన చెంప మీద వాచిపోయేలా కొట్టాడు. నీకు వాడు చెప్పినట్టే కొట్టి చెప్తే కానీ అర్థం కాదా? నిన్ను కాదన్నాడు. మనకి కనీసం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు. ఇంకా వాడిని మర్చిపో. అమృత, నువ్వైనా దానికి అర్థమయ్యేలా చెప్పు అంటూ మధుకర్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. మామ్, నువ్వైనా డాడ్కి అర్థమయ్యేలా చెప్పు. నేను బావని పెళ్లి చేసుకుంటాను. విముఖి, మీ డాడ్కి అర్థమయ్యేలా చెప్పడం కాదు, నువ్వే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఆర్మన్కి ఇష్టం లేకపోతే ఎవరేం చెప్పినా వినడు. ఒక్కసారి కాదంటే కాదు అంతే. చిన్నప్పటి నుంచి ఆర్మన్ని చూసి కూడా ఆశపడడం నీది తప్పు. నీ వల్ల మన మధ్య ఇంకా దూరం పెరుగుతుంది. ఆశపడడం తప్పు కాదు, కానీ అదే కావాలంటే తప్పే అవుతుంది. నువ్వు ఇక్కడ వదిలేయడం బెటర్. ఆర్మన్ మీద ప్రేమను మర్చిపో అంటూ అమృత మంచిగా నిదానంగా చెప్పింది. మామ్ చెప్పగానే వదిలేయడానికి బావ మీద నా ప్రేమ నిన్న మొన్న పుట్టింది కాదు. నేను పుట్టినప్పుడే బావ మీద నా హక్కు మొదలైంది. నా హక్కుని నేను వదులుకోను, బావను వదులుకోను. బావ పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకోవాలి. చేసుకుంటాడు, చేసుకునేలా చేస్తాను. డాడ్, ఎందుకు ఇలా చేస్తున్నాడు? అందుకే నేను వీటన్నిటికీ దూరంగా ఉండేది. కానీ అన్నయ్య వెళ్ళి అంటూ భూమి నన్ను పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. ఒక్కసారి తగ్గేసరికి నన్ను తగ్గించి ఒప్పించాలని చూస్తున్నారు. అసలు డాడ్ నా కోసం చూసిన మ్యాచ్లో అబ్బాయి ఎవరు అంటూ గణిత ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతూ వస్తుంది. అలా స్టెప్స్ దిగుతున్న గణిత లెగ్ స్లిప్ అయ్యేసరికి ముందుకు పడబోతూ ఉండేసరికి కళ్ళు మూసేసింది. కానీ తను పడకుండా ఇంకా ఉండేసరికి గణిత కాస్త టెన్షన్ రిలీఫ్ అవుతూ గాల్లోనే చూసేసరికి తన చెయ్యి పట్టుకొని నిలబడి ఉన్న శిరీష్ని చూడగానే తన గుండె వేగం పెరిగింది. గణిత, ఆర్ యూ ఆల్ రైట్ అంటూ ఎక్కడ ఆలోచిస్తున్నావు? కాస్తుంటే ఏమయ్యేది, చూసుకునే పని లేదా? థ్యాంక్ యూ నన్ను సేవ్ చేసినందుకు, అండ్ ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్ అంటూ తన చెయ్యి విడిపించుకుంటూ ముందుకు వెళ్తుంటే, గణిత, నీతో మాట్లాడాలి 2 minutes. నాతో నీకు మాటలేంటి? అయినా నీకు నాకు మధ్య మాట్లాడుకోవాల్సినవి ఏమున్నాయి? ఇట్స్ ఆల్ ఓవర్. గణిత, నా మీద చాలా కోపంగా ఉన్నావు, బట్ నేనేం చేయలేదు. అండ్ నా వర్షన్ నేను నీకు క్లియర్ చేయాలి కదా. ప్లీజ్ 2 minutes అంటూ సిరి అనేసరికి గణిత కూడా అక్కడే ఆగింది. శిరీష్ తనేం చెప్పాలనుకున్నాడో ప్రిపేర్ అవుతూ కాస్త తడబడుతున్నాడు. భూమి శిరీష్తో గణితకి సారీ చెప్పి మాట్లాడమని పంపిస్తే వాడేంటి అలా తడబడుతున్నాడు? అసలు శిరీష్ గణితతో తనని పెళ్లి చేసుకుంటాడని చెప్తాడంటావా? గణిత ఒప్పుకుంటుందా అంటూ కాస్త దూరంగా చాటుగా చూస్తున్న పూర్ణ భూమిని అడిగేసరికి
మేడం, నాకేమైనా ప్రిడిక్షన్ తెలుసు అనుకుంటున్నారా? నేను మీతో పాటేగా చూస్తున్నా, నాకేం తెలుస్తుంది? చూడండి అంటూ భూమి అనేసరికి ఇద్దరు వాళ్ళని చూస్తున్నారు. భూమి చాలా ప్లాన్ చేసి దాన్ని పడేలా శిరీష్ని పట్టుకునేలా ప్లాన్ చేశాం. మన ప్లాన్ సక్సెస్ అయితే నీ కొడుక్కి గుండు కొట్టిస్తాను. మేడం, మధ్యలో నా కొడుకేం చేశాడు? వాణ్ణి తీసుకొస్తున్నారు. వాడికి అసలే హెయిర్ అంటే చాలా ఇష్టం. సైలెంట్గా చూడండి, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి అంటూ అసహనంగా అంటుంది గణిత. గణిత, నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియడం లేదు. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏదేదో అన్నారు, నేను అదేం పట్టించుకోలేదు. నిన్నెప్పుడు ఆ ఇంటెన్షన్తో చూడలేదు, అందుకే నీతో పెళ్ళి ఒప్పుకోలేదు. బట్ ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైన గణిత? నన్ను పెళ్లి చేసుకుంటావా? సిరి మాటకు గణిత తనని చూస్తూ, నువ్వు ఈ మాట అడగాలని ఒకప్పుడు మురుసుకుపోయాను, బట్ ఇప్పుడు ఎందుకు వింటున్నాను అనిపిస్తుంది. ఇన్నేళ్ళు నేను అవసరం లేదు, ఇప్పుడు సడన్గా నా మీద లవ్, సింపతి, ఇష్టం వచ్చేసింది. ఇదే మాట ఒకప్పుడు నువ్వంటే నేను చాలా లక్కీ అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు అసహ్యంగా ఉంది. నువ్వు ఇష్టపడిన అమ్మాయి నిన్ను కాదు అంది కాబట్టి నీకు నేను కావాలి, అంతే కదా? నువ్వు ఆ రోజు చెప్పడం కాదు, ఈరోజు నేను చెప్తున్నా. నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు అంటూ గణిత అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. భూమి, ఇదేంటి ఇలా అయ్యింది? గణిత ఒప్పుకుంటుంది అన్నావు కదా, ఒప్పుకోకుండా వెళ్ళిపోయింది. మేడం, ఐరన్ మెల్ట్ అవ్వాలంటేనే టైం పడుతుంది. అలాంటిది తన విరిగిన మనసు ఈ నిజం యాక్సెప్ట్ చేయాలంటే ఇట్స్ టేక్ సమ్ టైం. తనతో నేను మాట్లాడతాను. గణిత ఒప్పుకుంటే చాలు, వాళ్ళ పెళ్ళికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. భూమి, నువ్వు చెప్పినట్టే చెప్పాను, బట్ గణిత. సిరి, తనతో నేను మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ. మీరు అడగగానే చెప్పింది చేయడానికి ఒప్పుకున్నారు అంటూ భూమి అనేసరికి పూర్ణ కూడా సిరి ఒప్పుకున్నాడనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆర్మన్ తన్ను అలా చేసేసరికి తన్వీర్ వైపు వియర్డ్గా లుక్ ఇచ్చాడు. రే పొట్టిగా, ఏంట్రా నన్ను చూసి అలా ఫేస్ తిప్పేస్తున్నావు? నేనెవరో తెలియక ఇలా చేస్తున్నావు? అంకుల్, నాకేమైనా ఐసైట్ వచ్చిందనుకున్నావా? నాకు ఐస్ బాగానే కనిపిస్తున్నాయి. నువ్వే అని నేను నా ఫేస్ పక్కకి తిప్పేశాను. నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడను. వై? తన్ను ఫేస్ని తన వైపుకి తిప్పుతూ అంటాడు ఆర్మన్. నేను నీకెందుకు చెప్పాలి? నువ్వు వెళ్ళు, నేను నీతో మాట్లాడను. నీతో మాట్లాడితే మమ్మీ చూస్తే నన్ను తిడుతుంది. దట్స్ వై నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ రియలీ? నీ మామ్ చెప్పింది కాబట్టి నువ్వు నాతో మాట్లాడవు, అదర్వైజ్ నీకు మాట్లాడడం ఇష్టమే అన్నమాట. సో కాల్డ్ పర్సన్ చెప్తే నువ్వు భయపడుతున్నావా? నాతో ఛాలెంజ్ చేసావు, అప్పుడే అన్నీ వదిలేసావా? మా మమ్మీకి నీతో మాట్లాడడం ఇష్టం లేదు డైనోసార్ అంకుల్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంకుల్, మా మమ్మీ నీతో మాట్లాడద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను నీతో చేసిన ఛాలెంజ్ కూడా బ్యాక్కి తీసేసుకుంటున్నా. మా మమ్మీ నీతో మాట్లాడడం చూస్తే నన్ను కొడుతుంది. నిన్న కూడా మా మమ్మీ నీతో మాట్లాడనని కొట్టింది తెలుసా? దట్స్ వై యూ గో అవే. ఉఫ్, టోటల్ రబ్బిష్. వై షుడ్ ఐ గో? నేను ఇక్కడే ఉంటాను. దిస్ ఈస్ మై ప్లేస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ యూ షుడ్ గో అంటూ ఆర్మన్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చున్నాడు. నేను ఇక్కడికి ఫస్ట్ వచ్చాను. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. దిస్ ఈస్ మై ప్లేస్. గో టు హెల్. నేను ఇక్కడే ఉంటాను, నీతోనే మాట్లాడతాను. నన్నేం చేస్తారు? నువ్వు మీ మమ్మీ. ఈ ఆర్మన్ ఎవ్వరికి భయపడ్డు. నువ్వే నీ మమ్మీకి భయపడతావు, నేను కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం యూ షుడ్ గో ఫస్ట్. నాకేం భయం లేదు, బట్ నేను ఇక్కడే ఉంటాను అంటూ తన్ను కూడా తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ రెండు కళ్ళు ఒక చోటుకి తీసుకొచ్చి కూర్చున్నాడు. ఇద్దరు కూడా బింకంగా అలానే కూర్చున్నారు. నేనెందుకు వెళ్ళాలి? నేను ఇక్కడే ఉంటాను. నేనే కదా ఫస్ట్ వచ్చాను. యాజ్ ఫర్ రూల్ నేను ఇక్కడే ఉండాలి అంటూ తన్ను ఆర్మన్ కేసి
ఐస్ సైడ్కి స్క్రోల్ చేసి చూస్తూ అటువైపు నుంచి భూమి రావడం చూసేసరికి తన్ను బాబుకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అమ్మ మమ్మీ వచ్చేస్తుంది, ఇప్పుడు నన్ను ఈ డైనోసార్ అంకుల్ పక్కనే చూస్తే మళ్ళీ నా మీద కోపం చూపిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ భూమి దగ్గరికి రావడం చూసి అక్కడి నుంచి దిగేసి పరిగెడుతూ వెళ్ళిపోయాడు. ఆర్మన్ తన్ను అలా వెళ్ళడం చూసేసరికి చిన్నగా సైడ్ స్మైల్ చేస్తూ, పొట్టి రే పొట్టి అప్పుడే లూజ్ అయ్యావా అంటూ ఆర్మన్ చిన్నగా నవ్వుతాడు. తను ఈ టాబ్లెట్ వేసుకోరా అంటూ భూమి అక్కడికి వస్తూనే ఆర్మన్ని చూసేసరికి తనని కోపంగా చూస్తూ తన్ను కోసం చుట్టూ చూస్తుంది. మిస్ భూమి, ఎవరికోసమో బాగా వెతుకుతున్నావు, నా కోసమే కాదు కదా? నేనైతే ఇక్కడే నీ కళ్ళ ముందే ఉన్నాను. పైకి లేచి భూమి దగ్గరగా వస్తూ అంటాడు. మిస్టర్ యారగెంట్, నీకోసం నేను వెతకడం? నేను విన్న జోక్స్లో ఇదే పెద్ద జోక్. నీకోసం నేను వెతకడం అనేది జన్మలో జరగదు, అది ఇప్పటికే నీకు తెలుసుండాలి. తెలిసి కూడా నువ్వు ఇంతలా ఆశపడుతున్నావంటే దీన్నేమనుకోవాలో నాకే తెలియడం లేదు. భూమి కోపంగా వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆర్మన్కి భూమి అన్నదానికి సంఖ్య తిరిగేసరికి తమతో ఫోరెడ్పై రబ్ చేసుకుంటూ భూమి వెనకే వెళ్తూ భూమి చేయి పట్టుకొని పక్కకి లాగుతూ తనని వాల్కి కదలకుండా లాక్ చేసేశాడు. వాట్ ఈస్ దిస్? మిస్ భూమి, నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోతున్నావు. అవతలి వాళ్ళు చెప్పేది వినకపోవడం నీకు ఫస్ట్ నుంచి అలవాటే కదే. అలానే కదా నువ్వు ఇలాంటి చాలా పనులు చేశావు. నువ్వింకా నీ అలవాటు మానుకోలేదా? అయినా నీలాంటిదంత తేలిగ్గా ఎలా మారుతుందిలే. ఏమన్నావు? నా కోసం వెయిట్ చేయడం జరగదా? యు విల్ నో. డెస్టినీ ఎవరికి తెలుసు? ఇలా అన్న నువ్వే ఏదొక రోజు నా కోసం వెయిట్ చేస్తావేమో. నన్ను వదులు, నువ్వు ఇలా చేసావంటే అంటూ ఆర్మన్కి వేలు చూపిస్తూ అంటుంటే ఆర్మన్ భూమి వేలు పట్టుకుంటూ నీకెన్నిసార్లు చెప్పాలి? నా ముందు పొగరు చూపిస్తే నాకు నచ్చదు. నాకు నచ్చని పనులు చేయడం నీకు బాగా నచ్చుతుంది అనుకుంటాగా. మిస్ భూమి, అప్పుడే నాకు భయపడ్డావా? నాకు తన్వీర్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసావా? పర్లేదు, యు ఆర్ టూ స్మార్ట్. నీలాంటి వాడిని చూసి నేను నేర్చుకున్నా. ఆ మాత్రం తెలివిగా ఉండకపోతే చాలా కష్టం. మళ్ళీ నీకు చెప్తున్నా, నా కొడుక్కి దూరంగా ఉండు. నీ కొడుకు మిస్ భూమి, నీ కొడుకు అంటే నీకు కామెడీగా ఉంది. నీ కొడుకు ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? నీ కొడుకు? అవును, నా కొడుకే. నీకేంటి ప్రాబ్లం? నీకేం అవసరం? నీకు చెప్పడానికి నాకేం అవసరం లేదు. తన్ను గురించి మాట్లాడే రైట్ కూడా నీకు లేదు. మిస్ భూమి, నాకు రైట్ లేదనే రైట్ నీకేముంది? నన్ను జడ్జ్ చేసే అర్హత నీకుందా? మనసులతో ఆడుకునే నీకు మనుషుల్ని జడ్జ్ చేయడం తెలుసా? నీలాంటి పొగరుబోతులకి నేను ఎలాంటి ఆన్సర్ చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ భూమికి ఇంకా దగ్గరగా జరుగుతూ భూమి చెంప మీద చేయి వేసి నిమురుతున్నాడు. భూమి ఆర్మని వెనక్కి నెట్టేయడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు. ఆర్మన్ని చంపేయాలన్నంత కోపంగా చూస్తుంది. మమ్మీ అంటూ తన్ను అక్కడికి వచ్చేసరికి ఆర్మన్ భూమిని వదులుతూ తనకి దూరం జరుగుతాడు. తన్ను అక్కడికి వచ్చేసరికి భూమి కాస్త రిలీఫ్ అవుతుంది. నాకు నా కొడుకున్నాడు, నాకు తోడుగా ఉంటాడు అంటూ భూమి ఆర్మన్ దగ్గర నుంచి తన్ను దగ్గరికి వస్తుంది. మమ్మీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేనా నాన్న? నేనేం చేయట్లేదు, నీకోసమే చూస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? తన్ను వెనకే వచ్చిన అర్జున్ నేనే తీసుకొచ్చాను భూమి. ఆర్మన్ కోసం వెతుకుతుంటే తనే చూపిస్తానంటూ వచ్చాడు. మిస్టర్ వీర్, థ్యాంక్ యూ. ఆర్మన్, ఇక్కడ ఏం చేస్తున్నావు? నీతో మాట్లాడాలి. నథింగ్ డాడ్. ఇప్పుడేంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? తర్వాత డిస్కస్ చేయొచ్చు కదా. ఆర్మన్ తన డాడ్ ఏం అడగాలనుకుంటున్నాడో తెలుసంటాడు. ఆర్మన్, ఇట్స్ ఎమర్జెన్సీ. ఓకే డాడ్, పదండి అంటూ ఆర్మన్ బయటకు వెళ్తుంటే భూమి తన్నుని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఆపోజిట్ సైడ్లో వెళ్ళిపోయారు. తన్ను, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీకోసం నేను ఎక్కడ వెతకాలి?
మమ్మీ నిన్ను డైనోసార్ అంకుల్ ఏమైనా అంటున్నాడా? నువ్వెందుకు అలా ఉన్నావు? తన్ను భూమి చెంపలు పట్టుకుంటూ అన్నాడు. నన్నెందుకంటాడు? నన్నేమైనా అంటే నేను ఊరుకుంటానా తన్ను? భూమి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? గణితతో మాట్లాడాలి అంటే తన్ను కోసం వచ్చావు. వాడితో మాటలు ఎప్పుడూ ఉండేవే, కానీ పద ముందు గణితతో మాట్లాడి తను నొప్పించాలి కదా. మమ్మీ నువ్వు ఇప్పుడే జాబ్ మానేసేయి. నిన్ను నాతో కాసేపు ఉండనివ్వట్లేదు. అప్పుడు నువ్వు నాతోనే ఉంటూ కానీ. భూమి చూసావా నీ కొడుకు ఏమంటున్నాడో? వాడికి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు కూడా ఇలా మాట్లాడవు. బహుశా నీ కొడుకు వాళ్ళ నాన్న పోలిక అనుకుంటా అని నవ్వుతూ అంటుంది పూర్ణ. పూర్ణ మాట అనేసరికి నవ్వుతున్న భూమి మొహంలో నవ్వు మాయమైంది. ఆంటీ నేను మా డాడీని ఇంతవరకు చూడలేదు. మా డాడీ ఎలా ఉంటాడో నాకు తెలీదు. మా మమ్మీ అడిగినా చెప్పదు. మమ్మీ నువ్వే చెప్పు, నేను డాడీ లాగానే ఉంటానా? తను లేట్ అయింది, నువ్వు రూమ్కి వెళ్ళి పడుకో. ఆంటీ మీరు పదండి అంటూ భూమి పూర్ణం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ ఎందుకు డాడీ గురించి అడిగితే ఏం చెప్పదు? నాకు డాడీని చూడాలని ఉంది. డాడీ ఎప్పుడొస్తాడు? డాడీ నువ్వు నా కోసం కూడా రావా అంటూ అనేసరికి తన్ను కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఏడుస్తున్నాడు. రేయ్ ఇక్కడ సుబ్బమ్మ అంటూ పెళ్లి జరుగుతుంటే నువ్వేంటే దరిద్రంగా ఏడుస్తున్నావు? ఫస్ట్ ఆ ఏడు పాపుతావా లేదా అని కోపంగా అంటుంది జయంతి. ఆంటీ నువ్వెందుకు నా మీద ఎప్పుడు కోపం చూపిస్తావు? నన్ను ఎందుకు అలా అంటావు? నీకు నేనంటే ఎందుకంత కోపం? నేనేం చేశాను ఆంటీ? చి నువ్వు నీ నోటితో నన్ను పిలవకు, దరిద్రం. ఎవడికి పుట్టావో ఎందుకు పుట్టావో తెలీదు. నువ్వు నన్ను పిలవడం కాదు, చూసినా నాకు నచ్చదు. సర్లే ఎందుకు అలా ఏడుస్తున్నావు? మరేమో నేను మా డాడీ కోసం ఏడుస్తున్నా. మా మమ్మీ నేను ఎప్పుడు మా డాడీని అడిగినా నాకు చెప్పదు. అసలు నేను ఇంతవరకు మా డాడీని చూడలేదు. హాహా నిన్ను పుట్టించినోడు ఎలా ఉన్నాడో నీకు చూపించాలంటే ముందు వాడు ఎలా ఉంటాడో నిన్ను కన్న అమ్మకు తెలియాలి కదరా. అయినా డాడీ అంటున్నావు, నిన్ను కంటే వాడు నీకు తండ్రి అవుతాడా? నువ్వు నా మీద నీకెందుకంత కోపం అంటున్నావు కదా. నీ మీద నాకెందుకంత కోపమో చెప్పనా? దానికి కారణం నీ పుట్టుక. నువ్వు పుట్టడమే నా కోపానికి కారణం. ఎవడికి పుట్టావో కూడా తెలీదు. ఇంకేం చెప్తుంది? ఎందుకు చెప్తుంది మీ అమ్మ? నీకు అన్నీ అబద్ధాలే చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేదు. కానీ నీ ఏడుపు చూడలేక చెప్తున్నా. మీ అమ్మకు అసలు పెళ్ళే కాలేదు. నీకు అసలు తండ్రే లేడు. నువ్వెవడికి పుట్టావో కూడా నిన్ను కన్న తల్లికి తెలీదు. భూమి అనబడే మీ అమ్మ నిన్ను పెళ్ళి కాకుండానే కనింది. అందుకే నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా భూమి నీకు నిజం చెప్పట్లేదు. నీ పుట్టుకకు కారణమైన వాడు ఎలా ఉన్నాడో నీకు తెలియాలంటే ముందు మీ అమ్మకి, అదే ఆ భూమికి తెలియాలి కదా. నేను చెప్పేది నమ్మకపోతే వెళ్ళి మీ అమ్మనే అడుగు. నా తండ్రి ఎవడు అని అడుగు. ఏం చెప్పలేక నిన్ను తిట్టి కొట్టి ఆపేస్తుంది. నేను చెప్పేది నిజం, నీకు తండ్రే లేడు అంటూ నవ్వుతూ జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జయంతి భూమి నీ కొడుకు కోసం నన్నే కొడతావా? నాకే వార్నింగ్ ఇస్తావా? చూస్తుండవే, నిన్ను నీ కొడుకే అసహించుకుంటాడు. అలా నేనే చేస్తాను. నీ కొడుకు కోసం నా కొడుకుని వలలో వేసుకోవాలని చూస్తావా? నిన్నంత తేలిగ్గా వదలనే. నాతో పెట్టుకుంటే ఎవరికైనా నరకం చూపిస్తాను అంటూ జయంతి కసిగా అనుకుంటుంది. మీ అమ్మకు అసలు పెళ్ళే కాలేదు. నీకు అసలు తండ్రే లేడు. నువ్వెవడికి పుట్టావో కూడా నీకు కన్న తల్లికే తెలీదు. భూమి అనబడే మీ అమ్మ నిన్ను పెళ్ళి కాకుండానే కనింది. ఈ మాటల అర్థం తన పసి మనసుకి అర్థం చేసుకోలేకపోయినా తనకి తండ్రే లేడు అనే నిజాన్ని నమ్మలేని తన్ను ఏడుస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఓ టైం అవుతుంది. భూమి మేడం ఇంకా రాలేదు. అవును, భూమి మేడం రాకపోతే నన్నే ప్రోగ్రాం కంటిన్యూ చేయమన్నారు కదా. నేనే ఇప్పుడు కంటిన్యూ చేయాలా? మేడం మళ్ళీ వచ్చి సీరియస్ కాకుండా నేనే స్టార్ట్ చేసిస్తే సరిపోతుంది అనుకుంటుంది. మ్యాగీనే సంగీత్ ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. చైతు అర్పితతో డాన్స్ స్టార్ట్ చేయిస్తూ అందరూ ఒకరి తర్వాత ఒకరు హ్యాపీగా ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. డాడ్
నాతో ఏదో మాట్లాడాలన్నారు, త్వరగా కంప్లీట్ చేయండి. అత్తయ్య కూతురు విముఖి గురించి అయితే మీరు మాట్లాడేది నేను వినేదేం లేదు. నా డిసిషన్ చెప్పేశాను, ఇట్స్ ఫైనల్. ఆర్మన్, నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లిలో నిన్ను ఫోర్స్ చేస్తానని నువ్వెలా అనుకున్నావు? పెళ్ళంటే ఇద్దరు కలవడం కాదు, రెండు మనసులు కలవడం. అలా కలవని పెళ్ళి ఎప్పుడూ నరకమే. అందుకే అమృత నా చెల్లె అయినా నీ మీద ముఖ్య ఆశలు పెంచుకున్నా నేనెప్పుడు మాట ఇవ్వలేదు. థ్యాంక్ యూ డాడ్, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలి? ఆర్మన్, టెల్ మీ ఫ్రాంక్లీ, నీకు విముఖిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ పెళ్లి తర్వాత నీకు కూడా పెళ్లి చేసేయాలనుకుంటున్నా. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నీకెవరైనా ఇష్టమైతే చెప్పే ఆర్మన్, మేము ఎలాంటి అబ్జెక్షన్ పెట్టాం. అండ్ ఐ నో నువ్వేదైనా ఫ్రాంక్గా చెప్పేస్తావు. నీకెవరైనా ఇష్టమైతే చెప్పే ఆర్మన్. డాడ్, నువ్వే అన్నావు కదా నేను ఫ్రాంక్గా చెప్పేస్తానని. నాకెవరైనా ఇష్టమైతే మీకు చెప్పడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, భయం లేదు. బట్ ఇప్పుడు నా మనసులో ఎవరూ లేరు, ఓన్లీ నా వర్క్ మాత్రమే ఉంది. ఆర్మన్, అయితే నీకు మన స్టేటస్కి తగ్గ మ్యాచెస్ చూడనా? డాడ్, నా కోసం నువ్వు స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా మ్యారేజ్కి నేను డిసిషన్ తీసేసుకున్నాను. నేను ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోను. నేను నా డిసిషన్ తీసేసుకున్నాను. నా పెళ్లి మీద మీరు చాలానే ఆశలు పెట్టుకున్నట్టున్నారు. బట్ నేను మ్యారేజ్ చేసుకోను. ఆర్మన్, ఇట్స్ ఓకే. నీకు ఇప్పుడు ఇష్టం లేదంటే నీకు నచ్చినప్పుడే మ్యారేజ్ చేసుకో. నేనేం ఫోర్స్ చెయ్యనులే డాడ్ అంటూ భారంగా బ్రీత్ తీసుకొని వదులుతూ, మీరు సరిగ్గా వినలేదనుకుంటా. నేను ఇప్పుడే కాదు, ఎప్పటికీ నెవర్ అండ్ ఎవర్ మ్యారేజ్ చేసుకోను అని చెప్పాను. ఆర్మన్, అర్జున్ కోసం అక్కడికి వచ్చిన అంజలి ఆర్మన్ మాటలు వినేసరికి బొమ్మలున్న చోటనే కింద పడిపోయింది. అంజలి అలా పడేసరికి ఇద్దరు అంజలి వైపు చూసి మామ్ అంటూ ఆర్మన్, అంజలి అంటూ అర్జున్ ఇద్దరూ తన దగ్గరికి వెళ్ళారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.